వేదవాక్యంలో చెప్పినట్టు ఉన్నది ఒకే సత్యం, దాన్ని పండితులు వివిధ రకాలుగా వివరిస్తారు అనేది సమాజానికి గాఢమైన సందేశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడటం మానవత్వపు ప్రధాన విలువ. మనిషి అభిప్రాయాలు, అభిరుచులు, జీవనశైలి వేర్వేరైనా మానవ సమాజంగా మనం కలిసే జీవించాలి. భావోద్వేగాల కన్నా ప్రేమ, అనురాగం కీలకం. ఈ విషయాన్ని చిన్న ప్రాణులైన చీమలు కూడా అనుసరిస్తున్నాయి. తాము కనుగొన్న ఆహారాన్ని ఒంటరిగా తినకుండా ఇతర చీమల్ని పిలిచి కలిసి పంచుకుంటాయి. తమకు హాని చేసే శత్రువులను కూడా ఓర్పుతో తట్టుకుని అవసరమైతే ఐక్యంగా ఎదుర్కొంటాయి. ప్రకృతిలోని జీవులన్నీ పరస్పరం సహాయ సహకారాలతో బతుకుతుంటాయి. తీగలు చెట్ల సహాయంతో ఎదుగుతాయి. వాగులు, వంకలు కలిసి నదిని సమృద్ధిగా ఉంచుతాయి. జట్టుగా ఉండే పశువుల మందపై క్రూరమృగాల దాడి జరగదు. కాని మనిషి మాత్రం విభజనకు లోనవుతూ స్వార్థంతో కూడిన బతుకును బ్రతుకుతున్నాడు. కలిసి ఉండే వాస్తవం అర్థం చేసుకోలేకపోతున్నాడు. విభజించి పాలించు అనే విధానాన్ని అనుసరించడమే దీనికి కారణం. ఐక్యత తలపెడితే తన ఆధిపత్యం పోతుందనే భయం మానవునిలో ఉంది. శ్రీరామకృష్ణ పరమహంసులు కలిసికట్టుగా జీవించడంలోనే పవిత్రత, భగవత్వం ఉంటుందని చెబుతారు. ఈ సందేశాన్ని వివేకానందుడు దేశమంతటా ప్రచారం చేశాడు. భిన్నత్వాలను చూసి బాధపడి, మానవులు అన్నీ నా సోదరులు, సోదరీమణులే అనే భావనతో దేశాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేశాడు. వేర్వేరు పూలు వాసన ఒకటే, వేర్వేరు గోవుల పాలు తెలుపే. అదే విధంగా భిన్న రూపాలు ఉన్నా భావం ఒక్కటే. ఉపనిషత్తుల శాంతి మంత్రాలు, అసతోమా సద్గమయ వంటి పదాలు సమాజాన్ని సత్యం, జ్ఞానం, అమృతత్వం వైపు నడిపించే దారులు. సహజంగా సహజీవనం, పరస్పర సహకారం వేదాలు కోరుకున్న మార్గం. ప్రకృతితో మమేకమై కలిసికట్టుగా జీవించడమే మానవుడిగా మనల్ని నిలబెట్టే మార్గం. మొత్తంగా ఈ రచన మానవ సమాజంలో ఐక్యత, ప్రేమ, సహకారం, సామరస్యమే సత్యానికి దారి తీసే మార్గమని సూచిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించటం, పరస్పరం సహాయంగా ఉండటం వల్లే సమాజ సుసంపన్నత సాధ్యమవుతుంది. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.